యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప ఇంతవరకు తోడుగా వచ్చి మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎలాంటి ఆలోచన, ఎలాంటి దేవునికరమైన జీవితము కోరుకుంటున్నావో తెలియదు, కానీ నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా సఫలము చేయబడాలి అంటే దేవుని కటాక్షము నీకెంతో అవసరమైనది. దేవుని స్తోత్రం. దేవునికి అనుగ్రహము కటాక్షము లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో ఏది కూడా అనుభవించలేరు. ముఖ్యంగా మనం గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, మనకంటూ ఆలోచనలు, మనకంటూ అనేక కోరికలు మనకుంటాయి. మంచిది. దేవుడే చెప్తాడు, నా బిడ్డలను మీకు బలమైన కోరికలతో నింపుతాను. బలమైన కోరికలు మన చేతుల్లో ఉంటాయి, కానీ అవన్నీ సఫలం కావాలంటే దేవుని కటాక్షము, దేవుని కనికరము మనకెంతో అవసరము. గుర్తెరగాలి. ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నాము, దేవుడి కార్యం చేయలేదంటే కుదరదు. నీ విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలి. నీ పట్ల ఆయన దయ చూపించే విధంగా నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితికి అనుకున్నామో, ఎలాగ దేవుని యొక్క సన్నిధానములు ఆరాధిస్తున్నామో ఆలోచించగలగాలి. ఈరోజు ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ ప్రతిఫలాన్ని పొందలేకున్నారు. అందుని బట్టి దేవునికి దూరం అవుతూ ఉన్నారు, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, దేవుడు ఏం చేస్తాడు మా జీవితంలో అనుకుంటామే, కానీ నువ్వు తీసుకున్న ప్రతి ఆలోచన దేవునికి ప్రీతికరమైనదిగా ఉన్నప్పుడు ఆయన కటాక్షాన్ని తప్పకుండా నేను పొందుతాను. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు మనం చేసే ప్రతి ఆలోచన కూడా లోకపరమైనదిగా ఉంటుంది. లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నాం కాబట్టి ఇవన్నీ మన చేతిలో జరగట్లేదు. ఏది దేవునికి ప్రీతికరమైందో దాని మీద నువ్వు మనసు ఉంచితే, నీ పట్ల ఆయన మనసు ఉంచి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆశించిన దానిని అనుభవించలేకున్నామంటే కారణం ఏంటి అంటే, మన ఆలోచన దేవునికి ఇష్టకరంగా లేకపోవటం వల్ల, మన నడవడిక, మన తీర్మానము దేవునికి ఆయాసకరంగా ఉండటం వలన మనం అనుకున్న కార్యాలు సఫలం కావట్లేదు. గుర్తెరగాలి. ఒక రాజు కొలువులో ఉన్న ఒక వ్యక్తి, ఆయనకు ఒక ఆశ, కానీ ఆ రాజు క్రైస్తవులన్నా యూదులన్నా ఆయనకి పడదు. కానీ ప్రేమని పొందారా, ఆ రాజులు సైతము తన కోరిక మేరకి వంచగలుగుకున్నాడు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? యెహోవా కటాక్షాన్ని, యెహోవా దయని పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తుంది. చూద్దాం. ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో 28వ వాక్యం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యంలో, పేజీ నంబరు 397. ఆకాశమందలి దేవుని చేత, నాయనా 7వ అధ్యాయం 28వ వాక్యం. సార్, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడుతుంది. నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలు ప్రధానులు సమకూర్చి తిని. ఏంటిది? దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను.
దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నువ్వు ప్రతి విషయంలో బలపరచబడతావు. ఆయన నీ చేపట్టుకు నడిపించగలిగినప్పుడు సర్వసత్యంలో నడిపించే ఆత్మతో నీవు నింపబడతావు. ప్రేమని విన్నారా? ఈ మాటకి ఆసాపు భక్తుడు ఒక మాట అంటాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకానొక దినాన ఆసాపుకు ప్రీతికరణ కానప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక తలపు వచ్చింది. ప్రార్థన చేస్తూ ఏంటి నా బ్రతుకు ఇలాగెందుకు అయిపోయింది? నాకు దేవుని యొక్క ఆలోచన, దేవుని పట్ల కనికరం లేదు. నా క్రియలు ఎందుకు సార్థకం కావట్లేదు? ఎప్పుడో ఆరాధించే వారేమో బలిసిపోతున్నారు, బలపరచబడుతున్నారు, ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. నేను దేవునికి ప్రీతికరంగా ఉన్న నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది? దీనికి గల కారణం ఏంటి? చూడు, ఎప్పుడో దేవుడు గుర్తొచ్చినప్పుడు ఆరాధించుకున్న వాడు మేడ మీద మేడ కడుతున్నాడు. ఇంకొకడేమో తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాడు. నా కుటుంబం ఎందుకు ఇలాగ దిగజారిపోతుంది? దీనికి గల కారణం ఏంటి అనుకుంటున్న దినాల్లో ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన అనుకుంటున్నాడు, భక్తులు అనుకుంటున్నాడు, నేనింత భక్తి కలిగి ఉండి కూడా చక్కగా ఇల్లు కూడా కట్టుకోలేని దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నాను. మరి మీరు చక్కగా మేడ మీద మేడ కదుకుంటున్నారు. ఇతనేమో తన కుటుంబానికి కావలసినవి పోషణ తెచ్చుకుంటున్నాడు. వాడు అలవాట్లేమో సరైనవి కావు, వాడు ఆలోచనలు సరైనవి కావు, అయినా వాడు జీవించబడుతున్నాడు. నా బ్రతికేంటి? నా బిడ్డలు కోరుకున్న కోరికను తీర్చలేకపోతున్నాను. చక్కగా భోజనాన్ని వారికి తృప్తిగా పెట్టలేకపోతున్నాను. ఏంటి నా దౌర్భాగ్య జీవితము అనుకుంటూ తను తానుగా దూషించుకుంటున్న ఆ దినాల్లో దేవుని స్వరం వినబడుతుంది. నా కుమారుడా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించి నువ్వు ఆవేదన చెందుతున్నావు? నువ్వు ఎక్కడుండి ఆలోచిస్తున్నావో తెలుసా? ఏంటి నీ ఆలోచన అంటే అప్పుడు అంటాడు భక్తుడు, అయ్యా అవును, నేను ఇంతకాలంగా నీకు ప్రీతికరమైన పరిచయం చేసుకుంటున్నా కూడా నా బ్రతికింది ఎలాగుంది? వాడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మందిరకు వచ్చేవాడు, వాడేమో దీవించబడుతున్నాడు, వాడు చక్కగా లోకములో కట్టబడుతున్నాడు, లోకములో హెచ్చరిక జీవితం కలిగి ఉన్నాడు. వీడేమో తాగుబోతూ తిరుగుబోతూ, వాడి జీవితంలో ఏ మంచి లేదు. వాడు తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాడు. సంధ్య వేళ భార్య భర్త బిడ్డలు కలిసి ఆనందంగా అలాగ విహరిస్తున్నారు. నా బ్రతికేంటి ఇలాగైపోయింది? సరైన నివాసం లేని జీవితం, నా బ్రతికెందుకు అంధకారం అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు అని ప్రభుత్వం అంటున్నప్పుడు, నా కుమారుడా ఇలాగ చూడు, వాడి వైపు చూడు, మితానించి చూడు వాడి వైపు. వాడు ఎదుగుతున్నది ఎక్కడికో, వాడి వైపు చూడు. చూస్తూ ఉంటే ఒక ఎత్తైన పర్వతం మీదకి అరికాలు మోపలేని విధంగా నడిచి వెళుతున్నాడు. అరికాలు మోపలేని విధంగా నడిచి వెళుతున్నాడు అనగా, ఒక ఎత్తైన పర్వతం ఎక్కేటప్పుడు కాలు మొత్తము మోపబడడం, ముని ఏళ్ల మీద నడిచిపోతున్నాడు. ఆ పై భాగంలో నడిచిపోతున్నాడు, మునేళ్ల మీద నడిచిపోతున్నాడు. ప్రభు అంటే వాడు ఎక్కిపోతున్న స్థలానికి కింద భాగంలో చూడు అన్నాడు. కింద భాగంలో చూస్తే ఏం కనబడుతుంది నీకంటే? అగాధం కనబడుతుంది, అగాధం కనబడుతుంది. ఇప్పుడు వాడు జారిపోతే ఏమవుతాడో చూసావా అన్నాడు. వాడు అక్కడి నుంచి జారిపోతే అగాధంలో పడిపోతాడు. ఇక నా వాడికి దిక్కులేడు. వాడి వైపు చూడు. వాడు భార్య భర్త బిడ్డలు క్షేమం కలిగి ఆనందంగా అనుభవిస్తున్నారు అన్నవి వాడి వైపు చూడు.
వాడు కూడా ఒక ఎత్తైన పర్వతాన్ని వ్యక్తి ఉన్నాడు ప్రభా. వాడి కింద చూడేముందో వాడికి భయంకరమైన అకాలం ఉంది. వాడు చారిపోతే ఎక్కడవుతాడు? వాడు కూడా అకాధములో పడిపోయి నశించిపోతాడు. ఓకే, ఇదాన్ని చూసావు కదా? చూశాను ప్రభా. ఇప్పుడు నిన్ను నువ్వుగా పరీక్షించుకో. దేవుని స్తోత్రం. నిన్ను నీవుగా పరీక్షించుకో. నువ్వెక్కడున్నావో అంటే గుండెలో బాదుకుంటూ, అయ్యా నన్ను క్షమించు, దౌర్భాగ్యమైన ఆలోచన కలిగి, ఆయాసకరమైన జీవితము కలిగి, లోకం వైపు చూసి లోకస్తులు పెరిగిపోతున్నాను అనుకున్నాను. కానీ నన్ను నేను చూసుకొని నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎవరు నాకు ఆధారభూతులయ్యున్నాడో, ఎవరిని బట్టి నేను భద్రపరచబడుతున్నానో ఎరుగక బ్రతుకుతున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించు. నా కుమారుడా, ఎక్కడున్నావు నువ్వు? నా కుడి చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపిస్తున్నావు, సర్వసత్యమైన మార్గం నడిపిస్తున్నావు, నాకు క్షేమకరమైన మార్గం నువ్వు నడిపిస్తున్నావు. ప్రేమిని బలానా, ఈరోజు ఎదిగిపోతున్నారు, పెరిగిపోతున్నారని లోకం వైపు చూస్తూ బ్రతుకుతున్న ఆ వ్యక్తి జీవితంలో దేవుడే కటాక్షాన్ని చూపించి, ప్రేమిని బలానా, లోకములో వెదిగిపోతున్న వారిని బట్టి ఆలోచిస్తున్నవే కానీ నీ ఎదుగుదల ఏమిటో తెలుసా? పరలోకం వరకు ఎదుగుతూ ఉన్నావు. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి నా కటాక్షము నీ మీద వచ్చి నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాను. ఎవరు కూడా నిన్ను పడగొట్టచాలని స్థితిలో నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను నిన్ను పట్టుకోనున్నాను. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నేను తప్పక నీకు ఆధారభూతుడు ఎవరు లేరు. నిన్ను కటాక్షం చూపించేవాడు ఎవరు లేరు. నేను కనికరించేవారు ఎవరు లేరు. నేను ఆదరించడానికి ఎవరైనా నీ చేతిలో ఉన్నారంటే ఎవరు నీ చేతిలో లేరు. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు ఒక రోజుకి నీకు దూరం అవ్వచ్చేమో, కానీ శాశ్వత కాలము నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తూ భద్రపరుస్తూ నిన్ను క్షేమకరమైన మార్గం నడిపించి నా కుడి పార్శ్వమున కూర్చోగలిగిన కృపని కలుగు చేయడానికి నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఏంటి పరిస్థితుల్లో నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, ఏంటి నా బ్రతుకు ఎలాగైపోయింది, నాకెవరు ఆదరణ, నాకెవరు నన్ను బలపరిచేవాడు ఎవరు, నాకు సేద తీర్చేవాడు ఎవరు, ఉన్నవారంతా దూరం అయిపోయాడు అనుకుంటూ బ్రతుకుతున్నామేమో. ప్రియదేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో మేము మీటింగ్ చూసుకుని కారులో వస్తూ ఒక మాట గుర్తు చేసుకున్నాము. ఒక గుడ్డోడు ఒక దేవాలయం దగ్గర కూర్చోంటే దేవుని భక్తులు ప్రార్థించి, కుంటోడు దేవుని భక్తులు ప్రార్థించి వాడు అయ్యా అన్నప్పుడు వీళ్ళు అడిగాడు, మా కాడ వెండి బంగారాలు ఏమీ లేవు, మా కాడ వెండి కానీ బంగారం కానీ ఈ లోకపరమని ఏమీ లేవు, మాకైతే కలిగిన దాన్ని మీకు ఇస్తాం, మేమేం కలిగినో దాన్ని ఇస్తాం మీకు. వాడు అనుకున్నాడు, వెండి బంగారం కాకపోతే ఏం కలుగుంటారు, ఇంకేదైనా గొప్ప విషయాన్ని ఏమైనా కలుగుంటారేమోనని ఇంకా శ్రద్ధగా చూస్తున్నప్పుడు వాడు పొడిచి పట్టుకొని నజరుని యేసు నామములో లేచి నిలువు అన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ వెండి బంగారం ఇస్తున్నారు, వీళ్ళైతే వీడికి బ్రతుకునే ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి అనేక మంది నీవు వెళుతున్న మార్గంలో నడువున్నట్లు నిన్ను తన చేపట్టుకుని సర్వసత్యము నడిపిస్తున్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ ఆనందానికి అవధులు ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుంటోడు పైకి లేచాడు, ఊరంతా తిరుగుతున్నాడు. వీడు చూసిన వాళ్ళంతా అరే నువ్వు అక్కడ ఉన్నాడు కదా అవినయ్య, మరి నీకెట్ట వచ్చిందా ఈ నడక, నీకెట్ట వచ్చింది రోగం ఎట్టపోయింది,
ఏమో నాకు తెలియదే, ఒక ఆయన వచ్చాడు, లేచి నాలమన్నాడు, నడుస్తున్నాను, తిరుగుతున్నాను. ఈ విధంగా వాళ్ళ అమ్మ వాళ్ళని, వాళ్ళ నాయన్ని అందరూ పీడిస్తూ ఉన్నారు. అసలు వీడికి ఎలాగే అట్టు వచ్చిందో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వీడి బ్రతుకు ఎప్పుడు నడిచిన విధానం లేదు, వీడి పరిస్థితి ఏంటి అంటూ ఉంటే చివరికి యేసు ప్రభు ఒక దగ్గరకు వచ్చి అదే గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయన బోధిస్తూ అలాగ చూసాడట. ఆ రోజు స్వస్థత పొందినవాడు ఏమన్నా వచ్చినాడా అని. వాడు లేచి నడిచాడు కదా, వీడైనా వాడే వీడు. రకరకాలుగా వాడి కుటుంబానంతా పరిశీలించుకుంటూ వచ్చారు. అయ్యా వీడే వాడు, కానీ వీడికి ఆరోగ్యం ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. వాడు ఎప్పుడైతే నాకు స్వస్థత కలిగి చేశాడు, నజరేయుడైన యేసు అని ఎప్పుడే చెప్పాడు, వాడిని ఊర్లో నుంచి వెళ్ళేసాడు. రాత్రి మేము అనుకున్న మాట ఇది. వాడు పోయి ఒంటరిగా ఒక దగ్గర కూర్చున్నాడు. ఏంటి నా బ్రతికి ఎలాగైపోయింది, నా కర్మ ఇటు గాలింది, యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పినందుకు నా బ్రతికి ఎలాగైపోయింది అని అనుకుంటూ వాడుగా దూషించుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆయన ఆ దగ్గరకు వచ్చి, బాబు ఏంటి నా ఒంటరిగా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఆడు ఇసుకున్నాడంట ఆయన బట్టి. ఏం లేదు బాబు, నీ విషయం బట్టి చెప్పు అంటే, ఏం లేదయ్యా, యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పాను, అందుకని ఊరంతా నన్ను వెలివేసిందంటే రాత్రి నాకు నవ్వు వచ్చింది ఆ మాట్లాడు. అరే చిన్నడా, ఊరు నిన్ను వెలివేయలేదురా, ఊరినే నువ్వు వెలివేసావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణమేంటో తెలుసా? నువ్వు ఆరాధించున్న దేవుడు నీ చేయి పట్టుకొని సర్వసత్యం నడిపిస్తూ ఉన్నాడు, నేను బలపరుస్తున్నాడు. కాబట్టి అది మార్వలేని అపవాది ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కదిలించేసి వాళ్ళ హృదయాలలో కలవరం వచ్చేసి నిన్ను కలవరపరచాలనుకున్నారు. కానీ నీ స్థితి వాళ్ళని కలవరపరిచే స్థితి చేసింది. దేవుని స్తోత్రం. ఎందుకు నువ్వు ఎవరు పోయా అంటే, ఎవరి గురించి సాక్ష్యం చెప్పవో ఆ నజరేయుడైన యేసుని నేనే. దేవుని స్తోత్రం. ఊరంతా నిన్ను దూరం చేసి నేను దూరం చేసుకునేవాడిని కాదు. దేవుని స్తోత్రం. ఎవడైతే నా కొరకు నిలబడతాడో వాడి కొరకు నేను నిలబడి నా ప్రాణం సైతం వాడికి పెట్టి వాడిని కాపాడుకోవడానికి దిగొచ్చిన నజరేయుడైన యేసుని నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిని బల్లరా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది, నాకు ఆదరణ ఏంటి, నా ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడెవడో, నా అనేవాడు నా చేతులు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ప్రేమిని వల్ల నువ్వు ప్రేమించేవాడు నీకు దూరం కావచ్చు, నిన్ను ప్రేమించేవాడు నీకు సమీపంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఉండొచ్చు, నిన్ను ప్రేమించేవాడు, నువ్వు ప్రేమించేవాళ్ళు ఉండొచ్చు, ఇంకేమిలే ఇంతగా ప్రేమించేవాడు ఉన్నారు అనుకోవచ్చు. కానీ నీకు దూరం అయిపోద్ది ఆ ప్రేమ. నిన్ను ప్రేమించి తన కృప చూపించి నిన్ను బదులుపరిచి సర్వసత్యం నడిపించి నిన్ను బట్టి అనేక మంది ఆయన వైపు తిరుగునట్లు నేను ఒక పాత్రగా వాడుకోవడానికి ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా తన చేయి పట్టుకొని సర్వసత్యం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు కదా భక్తుడు, అంటాడు యెహోవా హస్తము. చదువునైనా మాట 28. నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడుచుని. చూడండి, నా దేవుడైనా యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. నా కుటుంబం వారు నాకు ఆదరణగా ఉన్నారు, ఈ లోకంలో రాజకీయ నాకు అండగా ఉన్నారు, నాకే కొదువు లేదు, నేను బలపరచబడుతున్నాను, నేను బలంగా ఉన్నాను అని చెప్పడం లేదు. కానీ ఎవరి ద్వారా బలపరచబడతానో ఆయన గురించి చెప్తున్నాడు.
నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నదన నేను బలపరచబడ్డాను. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక మాట చెప్తాను. ఎలాగ బలపరచబడ్డాడు, ఎందుకు బలపరచబడుతున్నాడు ఇతను అంటే, అదే 7వ అధ్యాయము 6వ వాక్యంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన అతనికి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎజ్రా యెరూషలేము దేవాలయాన్ని అలంకరించడానికి విజ్ఞాపన చేసి రాజుకు మనవి చేస్తే రాజు అంగీకరించాడు. ఈరోజు నీ రాజు, నిన్ను కోరుకున్న వాడు నజరేయుడైన యేసు అనే రాజు ఏమండి, నువ్వు విజ్ఞాపన చేసే ప్రతి విజ్ఞాపన ఆలకించి నీకు హృదయ తృప్తి కలుగు చేసి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన నీ చేతులోకి రావాలని కోరుకుంటున్నాడు. ఏ స్థితి కలుగున్నావు ఈరోజు? ఏదో కోల్పోయాను నా బ్రతుకులో, ఎందుకో నా బ్రతుకు ఎలాగైపోయింది అనుకుంటున్నావేమో. కానీ నీ విజ్ఞాపన, నీ ప్రార్థన విజ్ఞాపన బలమైతే, నీ ప్రార్థన యెహోవా ఆలకిస్తే తన హస్తము నిన్ను బలపరచడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కఠినుడైన రాజు కూడా ఎజ్రాకి లోబడ్డాడంటే కారణం ఏంటి? ఈయన ఆశ అంతా దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? దేని కొరకు ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు? ఆ రాజుకి మనసు పుట్టించు. ఏంటి అంటే, నీ మందిరాన్ని అలంకరించడానికి కావలసిన సదుపాయము నాకు అనుగ్రహించినట్లు రాజుతో నువ్వు మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాడు. తన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే స్వార్థమైనది కాదు, లోకపరమైనది కాదు, దేవునికి ప్రీతికరమైన దాన్ని ఎప్పుడైతే ఆలోచించాడో ఆలోచన దేవుడు తన హస్తాన్ని చాపి తన భక్తుని బలపరిచి కఠినుడైన వ్యక్తిని కూడా మార్చగలిగిన కృప చూపించాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుని హస్తము నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ హస్తపు నీడ నీకు క్షేమము కలుగు చేస్తుంది, నీకు భద్రత కలుగు చేస్తుంది, సర్వసత్యమును నడిపిస్తుంది, పరలోకమును నిన్ను చేరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక చిన్న మాట, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని పడరాని బాధలు పెడుతూ ఉన్నారు ఐగుప్తు రాజ్యంలో. ఆ బాధలు చూసిన వారు మోషే భక్తుడిని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో మోషే ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు జరిగిస్తూ ఉన్నా చూసినంతసేపు వాళ్ళ హృదయాలు కలవరపడుతున్నా మరలా వాళ్ళ హృదయాలు కఠినపరచబడుతూ వచ్చాయి. ట్రైపాడ్తో చేస్తాడు. హృదయాలు కఠినపరచబడుతూ వచ్చాయి. ఒకనొక రోజు దేవాది దేవుడు మాట చెప్తాడు, నా కుమారుడా మోషే, ఫరోకి ఈ విధంగా చెప్పు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిపించబడకపోతే ఈరోజు రాత్రి ప్రతి కుటుంబం మీదకి శాపం వస్తుంది. ప్రతి కుటుంబంలో ఉన్న మొదట పుట్టిన మగబిడ్డ, అది పశువుల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, సమస్తంలో ప్రతి మొదటి మగబిడ్డ చనిపోతారని చెప్పాం. ఎందుకో తెలుసా? నేను ఆ పట్టణం మీదకి నా దక్షిణ హస్తాన్ని చాపుచూ ఉన్నాను. ఆయన హస్తము చాపబడితే బలపరచబడ్డ వాళ్ళు ఉన్నారు, ఆయన హస్తము చాపితే నాశనానికి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. గమనించగలరా?
నీ మీద చాపే హస్తము కరుణాహస్తమై ఉండాలి. దేవుని స్తోత్రం. నీ మీదకు చాపే హస్తము కనికరించబడి హస్తమై ఉండాలి. క్రోధముతో చాపేదిగా ఉండకూడదు. నీవు తీసుకున్న ప్రతి నిర్ణయము యెహోవాకి ప్రీతికరమైనప్పుడు ఆయన హస్తాన్ని చాపి నిన్ను భద్రపరిచి, ఆయన హస్తము చాపి నిన్ను పట్టుకొని సర్వసత్యమును నడిపించి నీకు క్షేమాధారమై నిలుస్తాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? దేవుని హస్తపు నీడలో భద్రపరచబడాలన్న ఆలోచన కలిగి ఉన్నావా? నేను క్రైస్తవురాన్ని కాబట్టి నేను మనవి చేసే ప్రతి మనవి వింటాడులే అనుకుంటున్నావేమో. నీవు చేసే విజ్ఞాపన మనఃపూర్వకమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఐగుప్తు రాజ్యం మీదకి యెహోవా దక్షిణ హస్తాన్ని చాపితే ఆ దేశం మీదకి ఏమొచ్చిందో తెలుసా? తన ప్రజలు బాధపడుతున్న వారి కుటుంబాల మీదకి యెహోవా శాపము రగులుకుంది. యెహోవా శాపము రగులుకుంది ఆ దినాల్లో. ఈరోజు క్రైస్తవులంగా కొన్ని విషయాల్లో కొన్ని కుటుంబాల మీద క్రోధాలు చూపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవునిచే ప్రత్యేకించబడిన మనము, నువ్వు చాపే ప్రతి హస్తము, నువ్వు ఎత్తే ప్రతి హస్తము బలపరచబడి నీకు జయాన్ని కలుగు చేసేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేకి చెప్తాడు, నా దక్షిణ హస్తాన్ని చాపబోతున్నాను. నా బిడ్డలైనా మీరంతా క్షేమము కలిగి ఉన్నట్లు ఏడాది గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించి దాని రక్తాన్ని నిడివి కమ్మలకు అడ్డకమ్మలకు పొయ్యమని చెప్పాడు. ఏ కుటుంబం మీద ఏ గుమ్మాలకైతే రక్తం ఉంటుందో ఆ రక్తము దాటి ఈ శాపం వెళుతుంది. ఆ రక్తము లేని ప్రతి కుటుంబానికి శాపము ప్రవేశిస్తుంది. ప్రియమైన బంధారా, ఆ ప్రభు నీ చేతుల రక్త తప్రాలు చేసి శాపముని నంటకుండా ఆ దేవాది దేవుని యొక్క క్రీస్తు రక్తము ద్వారా నీకు భద్రత కలుగు చేసింది గనుక ఈరోజు భద్రపరచబడ్డ నీవు అనేక మందికి పాత్రగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన నీకు మేలు కలుగు చేసేదిగా ఉండాలి, ఎదుటి వారికి ఆశీర్వాదం కలుగు చేసేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ఇక్కడ అంటాడు, యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. యెరూషలేము అలంకరించడానికి చదువునని అక్కడ యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసి మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. విజ్ఞాపన ఎందుకు చేశాడు అంటే, ఎక్కడి నుంచి నువ్వు జీవితం ప్రారంభిస్తే నువ్వు ఆశీర్వాదం నోచుకుంటావో అక్కడ విజ్ఞాపన చేయడానికి మొదలు పెట్టాడు. ఎక్కడ నా మనం వింటావో, ఎక్కడ నా స్థితిగతులు మారుస్తావో అక్కడ నేను బలపరచబడాలంటే నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. ఆ స్థలాన్ని శత్రు సైన్యము నాశనం చేస్తారు. దాన్ని మరలా తిరిగి నేను అలంకరించుకోవాలి, కట్టుకోవాలి. నేను అక్కడ కడితే నా బ్రతుకు నువ్వు కడుగుతావని నేను నీకు విజ్ఞాపన చేస్తున్నానంటే, ఆ రాజు మనవి చేసిందని రాజు అనుగ్రహించి బలపరచబడి అనేక మంది తనకు తోడుగా ఉంచి తన విజ్ఞాపన ఆలకించి అని చేయడానికి పూనుకున్న పనిని జరిగించడానికి ఎంతోమంది పనిమాను కూడా కనుకలను చూపించాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రార్థన దేవునికి ప్రీతికరమైతే ఎంత బలమైన కార్యమైనా సరే సులువుగా చేసుకునే కృప నీకు దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నందున ఎలాంటి బలమైన కార్యమైనా సరే సులువుగా చేసే కృప దేవుడిని కలుగు చేస్తాడు. నిన్ను అన్యాయస్తులు చేసి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ విజ్ఞాపన నీకు బలాన్ని చేకూరుస్తుంది. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమ్మ.
స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు మమ్మల్ని బలపరిచాయి, భద్రపరిచాయి. మీరు మా చేయి పట్టుకున్నారు కాబట్టి మాకే కొదువ లేదు, ఎలాంటి శిక్షావిధి మా జీవితంలో లేదు అన్న ధైర్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. ధైర్యంతో ఈ లోక యాత్ర జీవితంలో ముందుకు సాగుతూ అనేక మందిని మీ వైపు త్రిప్పగలిగిన జ్ఞానవంతులుగా మార్చమని, మీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి జ్ఞానముతో నింపబడి అనేక మందికి జ్ఞానాన్ని బోధించినట్టు కృప చూపించమని, మీ పరిస్థితి మన చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీరు అక్కడ వరకు మీ చేతి నీడలో భద్రపరచబడి బలపరచబడుతుంది. మీ బలమైన రాజ్యానికి అనేక మందిని ప్రభా మీ వైపు త్రిప్పగలిగిన బలవంతులుగా మనం మార్చమని కోరుచు. ఈ లోకంలో జీవించినంత కాలము మీకు ఇష్టమైనట్టుకు సహాయం చేయమని, మీ పరిస్థితుల చేతి నీళ్ళలో దాచబడ్డకు సహాయం చేయమని మరీ మరీ కోరుచు. ప్రతి బిడ్డ అంతరంగంలో ప్రతి ఆలోచన స్థిరపరిచి వాళ్ళ అవసరాలు తెచ్చి మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులను కూడి వచ్చిన మనకందరికీ ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును అది కృపా కనికరము కటాక్షము తోడుగా ఉంచి బలపరచబడుతూ భద్రపరచబడుతూ నీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చును విడనగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక